మన యూత్ చాలా యాక్టివ్గా ఉండాలి. మన యూత్ అసలు లేజీగా కూర్చోకూడదు. మన యూత్ ఈరోజంతా డాన్స్ వేయాలి, కానీ పాపం చేయకూడదని చెప్పి చివరిలో ఒక మాట చెప్పారు. మన మధ్యలో పెద్ద ఫాదర్ ఉన్నారు అని చెప్పారు. అంటే ఏంటంటే ఫాదర్ విజయరాజు ఒక్కడ యూత్ కాదు, ఇక్కడ మనందరం యూత్ అని అర్థం అన్నమాట. ఏదేమైనా కానీ ఇప్పుడు పరిగెడదాం, ఒక 10 కిలోమీటర్లు ఫాదర్ మనం పోటీ పడదాం, ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఫాదర్ తంబి ఫర్ ప్లేసింగ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ ఫర్ ఇన్వైటింగ్ టు అడ్రస్ యూ స్పిరిచువల్లీ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి రావడం, నేను ఫస్ట్ రాగానే చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా డాన్స్ వేస్తున్నారు, ఫాదర్ గారు లీడ్ చేస్తున్నారు. దాన్ని చూడగానే నాలో కూడా యూత్ఫుల్నెస్ తన్నుకొని వచ్చింది. నాలో కూడా ఆ యువత ఉత్సాహం చాలా బయటికి వచ్చింది. నాకు తలను చూస్తే అంతా జుట్టు ఊడిపోయి ఉంది, అవునా? దానికి ఒక కారణం ఉంది, నేను సహజంగా చెప్తాను. నేను అప్పుడప్పుడు ఈ గుణదల కొండ దగ్గరకు వస్తాను, అంగీ లేకుండా ఉదయాన్నే కొన్నిసార్లు పైకి ఎక్కుతుంటాను. ఎక్కుతున్న సమయంలో ఒక రోజున దానికి ఒక కారణం ఉందండి, చెప్తున్నాను. ఎక్కుతూ ఉన్న సమయంలో ఒక రోజున అక్కడ అమ్ముకుంటుంటారుగా, చూసారా, వస్తువులు అమ్ముకుంటుంటారుగా చుట్టూ కూడా. ఒక లేడీ వచ్చేసి సార్ కొనండి అన్నారు. అంటే అంగీలో నేను కాబట్టి నేను ఫాదర్న ఆమెకి తెలియదు. సార్ కొనండి అని చెప్పింది. అనేసరికి నాకు అక్కర్లేదమ్మా, నేను త్వరగా కొండెక్కాలంటే లేదు పొద్దున్నే బోణి అండి కొనండి అని అన్నారు. సరే ఏమున్నాయి అని బుట్టలో చూస్తే అన్నీ దువ్యాన్లే ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ దువ్యాన్లే ఉన్నాయి. నేను అన్నాను అమ్మా, నా తల చూడమ్మా, నాకు దువ్యాన్లు నిజంగా అవసరమా అని అంటే, మీకు కాకపోతే మీ పిల్లలకన్నా ఉపయోగపడతాయి కదండి అన్నారు. మీ ఇంట్లో మీ పిల్లలకన్నా లేరు, నేను ఒంటరిగానే ఉంటా, మీ పెళ్ళానికన్నా అంటే మీ ఆవిడకన్నా ఉపయోగపడతాయి కదండి, మీ ఆవిడకన్నా ఉపయోగపడతాయి కదండి అని అన్నది. సరే, ఏం వదిలిపెట్టేది లేదని, ఏం విడిచిపెట్టేటట్టు లేదని నేనేం చేశానంటే బేరం ఆడతాం మొదలుపెట్టానండి అని చెప్పింది. దువ్యాన్ ఎంత ఉంటుంది నాకు తెలియదు, ఆమె నాతోటి 100 రూపాయలు అని చెప్పింది. నేను మంచిగా బేరం ఆడదామని చెప్పి, చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు, ఇట్లాంటివి బాగా వింటారు మీరు. నేను మంచిగా బేరం ఆడదామని చెప్పేసి నేను అన్నాను, 100 రూపాయలు కాదమ్మా 50 రూపాయలకి ఇస్తావా అన్నాను. అనేసరికి తీసుకోండి అని చెప్పింది. ఏం చెప్పింది? తీసుకోండి అని చెప్పింది. తర్వాత నేను కొండెక్కి మరి తల్లి దగ్గర ప్రార్థన చేసుకొని, తర్వాత పాస్టల్ సెంటర్కి వెళ్ళి ఆ వంట అమ్మాయి కనపడితే, అమ్మ నేను కొండ మీద ఏం కొన్నానో చూడమ్మా దువ్వానని చెప్పేసి చూపించాను నవ్వుతూ. ఆమె ఏమన్నదంటే ఎంత కొన్నారండి అని అన్నది. 50 రూపాయలకి 100 రూపాయలు అంటే నేను మంచిగా బేరం ఆడి 50 రూపాయలకి కొనేసాను అనగానే ఆమె అన్నది, స్వామి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదండి, స్వాములూరులు బేరం ఆడితే, ఫాదర్ల బేరం ఆడితే ఇంతే ఉంటుంది, మోసం చేస్తారు అని చెప్పారు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీ మధ్యకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫాదర్ తంబి గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అసలు ఈ ప్రపంచ యువతా దినోత్సవం జాతీయ ఇట్స్ నేషనల్ యూత్ వరల్డ్, నాట్ వరల్డ్, జాతీయ యువతా దినోత్సవానికి ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు కూడా పాపు గారు చెప్పినటువంటి ఆ మాటలే గుర్తుకు వచ్చాయి. కాబట్టి ముందుగా ఆ చిన్న వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని యేసు పలికెను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందామా అందరూ కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈ లోకములో ఉండగా యువతి యువకులముగా మేము ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ముఖ్యంగా మా జీవితంలో స్థిరపడటానికి, చదువుల విషయంలో, ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో మేము ఎంతగానో పోరాటము చేస్తున్నాం ప్రభువా. ఈనాడు నువ్వు అంటున్నావు మాతోటి,
నేను లోకమును జయించితిని, మీరు భయపడవలదు అని పలికారు. మీరిచ్చినట్టు అభయహస్తానికి గాను మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈనాడు ప్రత్యేకంగా ఈ కొన్ని నిమిషాల పాటు నీకు ప్రియమైనటువంటి యువతీ యువకులముగా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ వాక్యాన్ని ధ్యానించే సమయంలో నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా నువ్వు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించటానికి, ఆ సందేశంలో మేము ఎదగడానికి మమ్మందరిని దీవించమని, ఆలకించి ఆచరించే కృపను మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, పరిశుద్ధ గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. ఈ రోజున ప్రియ స్నేహితులారా, నేను మీతోటి ఈ వాక్య పరిచర్య పంచుకునే ముందుగా మీకందరికీ ఒక ప్రశ్న వెయ్యాలి అనుకుంటున్నా. ఏమిటి ఆ ప్రశ్న అంటే, భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అత్యంత విలువైన ప్రదేశం ఎక్కడుంది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అత్యంత ఖరీదైన, కిషోర్ అలా చూడు మాకు, అదేవిధంగా అత్యంత విలువైన, అర్థమైందా? అత్యంత విలువైన ఖరీదైన ప్రదేశం ఎక్కడుంది? న్యూస్ పేపర్ కొద్దిగా చదివినా కానీ, పురుషులు చెప్పలేకపోయినా, యువకులు చెప్పలేకపోయినా, యువతులన్నా చెప్పాలి, బంగారం చాలా పెట్టుకుంటారు కాబట్టి. అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాన్ని మొన్ననే కనిపెట్టారు. మీకందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని అత్యంత విలువైన ప్రదేశం కనిపెట్టబడింది. ఎక్కడంటే రాయలసీమలో బంగారపు గనులు కనిపెట్టబడ్డాయి. తెలుసా ఈ విషయం? బంగారపు గనులు కనిపెట్టబడ్డాయి. భారతదేశంలో ఎక్కడా లేనంత బంగారం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు. తెలుసా విషయం? న్యూస్ని చదవండి, గూగుల్ చేయండి. తర్వాత ఈ వార్త నిదానంగా బంగారాన్ని వెలికి తీయబోతున్నారు. సరే, ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైన ప్రదేశం ఎక్కడుందో చెప్పండి. పర్లేదు, మాట్లాడండి. ఎక్కడుందనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నట్టు తెలివైనటువంటి పిల్లలు ఎక్కడుందనుకుంటున్నారు? ఏ ప్రదేశం కార్తీక్? ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రదేశం ఎక్కడుంది? పర్లేదు, తప్పైనా పర్లేదు, మాట్లాడండి. ఫాదర్ చెప్పారు ఇందాక మాట్లాడాలి ఏదో ఒకటి అని. ఎక్కడుందంటున్నారు? తాజ్మహల్. నిజమే, ఎందుకంటే అక్కడ చాలామంది వెళుతుంటారు కాబట్టి చాలా విలువైన ప్రదేశం, కాదంటలా. ఇంకా ఎక్కడుందనుకుంటున్నారు? ప్రపంచంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటి చెప్పండి? ఏంటిది? గోవా. గోవాలో అవును, ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి బీచ్లు కదా, ఎంజాయ్మెంట్ కోసం. ఓకే, రైట్, అదొక సమాధానం అనుకుందాం. ప్రపంచంలో, భారతదేశంలోనే మాత్రం కాదు, దయచేసి సమాధానం చెప్పండి, మీకు తెలిసిన సమాధానం చెప్పండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రదేశం ఎక్కడుంది చెప్పండి? దుబాయ్. ఓకే, వండర్ఫుల్. ఎందుకంటే అక్కడ చాలా డబ్బు ఉందన్నమాట. ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎమిరేట్స్ ఉందనుకోండి, వాళ్ళ కంపెనీనే కాబట్టి చీప్ ఫ్లైట్స్ని ఇస్తుందన్నమాట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రదేశం ఎక్కడుంది? ఇంకా సింగపూరా? కొద్దిగా ఆలోచించండి, మీరంతా తెలివైన పిల్లలు, చదువుకుంటున్నటువంటి వాళ్ళు. ఎక్కడుంది అత్యంత ఖరీదైన ప్రదేశం, విలువైన ప్రదేశం ఎక్కడుంది? ఎక్కడ అంటే వినపడతలేదు. ఒకళ్ళు చెయ్యెత్తి గట్టిగా చెప్పండి, తప్పైనా పర్వాలేదు, డోంట్ వరీ, వీఆర్ హియర్ టు లర్న్. చెయ్యి పైకెత్తండి ఎవరైతే మాట్లాడాలనుకున్నారు వాళ్ళు. చెయ్యి పైకెత్తండి ఎవరు. ఏంటిది? వాటికన్ సిటీ. వండర్ఫుల్, నేను కూడా సంతోషపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అక్కడ పోపు గారు ఉంటారు కాబట్టి. అంతేనా? చాలా మంచి క్రైస్తవుడు, కథోలికుడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇటువైపు నుంచి ఒకళ్ళిద్దరు మీలో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలువైన ప్రదేశం ఎక్కడ ఉంది?
అమెరికా. ఎవరైనా చెప్పింది? చెయ్యి పైకెత్తి చెప్పమన్నాను. ఓకే, చిన్న పిల్లాడు, వెరీ గుడ్, చప్పట్లు కొట్టిన అతనికి. గుడ్, కూర్చో, నువ్వు ధైర్యం చేశావు. అమెరికా, ఫ్యూచర్లో ఖచ్చితంగా నువ్వు అమెరికా వెళ్తావు, ఓకేనా? రైట్, గుడ్. తర్వాత ఇంకెవరైనా చెప్తారా? లండన్, ఓకే. ప్యారిస్, ఐఫిల్ టవర్ ఉంది కాబట్టి, అంతేనా? ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది సందర్శకులు, యాత్రికులు వెళ్ళేది ఐఫిల్ టవర్ దగ్గరకే. ఈఫిల్ టవర్ అంటారు కొన్నిసార్లు. ప్రపంచంలో ప్యారిస్లో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత ఎక్కువ సందర్శకులు వెళ్ళేటు ప్రదేశం ఈఫిల్ టవర్. అది ప్యారిస్లో ఉంది. అది విలువైనటు ప్రదేశం అని అంటారు. ఇప్పుడు మాట్లాడదాం ప్రియులారా, అందరు జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక పెద్ద కంపెనీ మేనేజర్ తన కంపెనీలో ఉన్నటువంటి చిన్న మేనేజర్స్ అందరికి కూడా మీటింగ్ అరేంజ్ చేశాడు. మీటింగ్ అరేంజ్ చేసి ఇదే ప్రశ్న వేశాడు. ఏమిటి అంటే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రదేశం ఏంటి అని అడిగాడు. వాళ్ళు అన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు బంగారపు గనులు అన్నారు. నిజమే, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి వజ్రాల గనులు అని చెప్పారు. నిజమే అయ్యి ఉండొచ్చు. ఇంకా కొంతమంది ఏమని చెప్పారంటే, భారతదేశంలో కొత్తగా కనిపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బంగారపు గనులు, మీకు తెలియదు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారపు గనులు మన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల క్రితమే కనుక్కొనబడ్డాయి. ఇది నిజమే, ఇది న్యూస్, ఇది సత్యమే అనని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పటం ప్రారంభించారు. కొంతమంది అన్నారు, ప్రపంచంలో అత్యంత విలువైనట్టు ప్రదేశం ఎక్కడంటే ఈజిప్ట్లో ఉన్నట్టు కైరో నగరం. ఎందుకంటే అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి, ప్రపంచ చరిత్రను తెలియజేసేటువంటివి. ఇంకా కొంతమంది ఆ కుర్రోడు చెప్పినట్లుగా ప్యారిస్ నగరంలో ఉంటే ఐఫిల్ టవర్. ఎందుకంటే అక్కడికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది వెళతారు, సందర్శకులు, యాత్రికులుగా వెళతారు అని చెప్పాడు. కానీ మేనేజర్ ఏమన్నాడంటే, మీరందరూ ఓ ఇదా అనుకుంటారండి, కానీ మనందరం ఈ రోజున ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి మన జీవితాన్ని గురించి. ఆయన ఏమన్నాడంటే మేనేజరు, ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే సమాధుల స్థలము అని చెప్పాడండి. కొంతమంది ముఖం చిట్లిస్తున్నారు. ఏంటిదండి? అందరూ చెప్పండి గట్టిగా. నేను చెప్పేది నిజమే, గట్టిగా చెప్పండి. ఫాదర్ మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు అనుకోమాకండి. ప్రపంచంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటండి? ఏంటిది? ఎందుకని? అక్కడ దేవుడిచ్చినటువంటి మేధస్సుని, దేవుడిచ్చినటువంటి బ్రెయిన్ని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకోనటువంటి ఎన్నో తలకాయలు అక్కడ పాతివేయబడ్డాయి. కాబట్టి వాడబడినటువంటి జ్ఞానం అంతా కూడా సమాధుల ప్రాంగణంలోకి వెళ్ళిపోతుంది. చాలామంది యువతి యువకులు, చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన పొటెన్షియల్స్, ఆ శక్తియుక్తులని వాడకుండానే సమాధులలోనికి వెళ్ళిపోతున్నాం మనం. బాధాకరమైన విషయం ప్రియులారా. ప్రపంచంలో అత్యంత విలువైనటు ప్రదేశం ఏంటిది చెప్పండి? ఇప్పుడు సమాధుల ప్రాంగణం. కారణం ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి తాళంతులని, టాలెంట్స్ని మనం వాడుకోకుండా పిరికి వారిగా అలాగానే మనము సమాధులలోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టే జాతీయ దినోత్సవానికి తీసుకున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, ఏమని చెప్తున్నామండి మనందరం కూడా? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. అందరం కలిసి చదువుదామా? అందరికి కనబడుతుందా? అందరం ఒక్కసారి చదువుదాం, గట్టిగా చదువుదాం. ధైర్యము వహింపుడు. అందరు నా తర్వాత చెప్పండి. ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని. మరొకసారి, ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక మాట చెప్తానండి. ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన తాళంతులను మనం వినియోగించుకోవాలి అంటే, దేవుడిచ్చిన టాలెంట్స్ మనం సరిగా వినియోగించుకోవాలంటే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం సరిగా వినియోగించుకోవాలంటే మనందరికీ కూడా ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం. ధైర్యం లేనటువంటి వానికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత టాలెంట్స్ ఉన్నా కానీ దానిని వినియోగించుకోలేడు. కొన్నాళ్ళ క్రితం మనం యాయిరు కుమార్తెని యేసు ప్రభు జీవంతో లేపినటువంటి సన్నివేశాన్ని మనం చదువుకున్నాం.
ఎవరి కుమార్తె అండి? గట్టిగా చెప్పండి. ఆ అమ్మాయిని ఏమని చెప్పి లేపాడు యేసు ప్రభు? కొంచెం గట్టిగా చెప్తారా? తల్లితాకుమి అంటే అర్థం ఏంటి? ఓ బాలిక లెమ్ము. ఇప్పుడు మనకు కూడా ఉంది తల్లితాకుమి, ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం కూడా ఉంది. ఏమని చెప్పాడండి? తల్లితాకుమి, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను. మీకందరికీ ఒక సన్నివేశాన్ని చూపిస్తాను. అక్కడ యేసు ప్రభువు దగ్గరికి యాయిరు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి యాయిరు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? అయ్యా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, చనిపోయే స్థితిలో ఉంది. వచ్చి ఆ బిడ్డ మీద మీరు చేయి ఉంచిన ఆ బిడ్డ లేచి నిలబడుతుంది, ఆరోగ్యవంతురాలగుతుంది అన్నారు. యేసు ప్రభుకు మధ్యలో రక్తస్రావ రోగి యొక్క అద్భుతాన్ని చేశాడు. నిదానంగా ఆ ఇంటికి వెళుతున్న సమయంలో కొంతమంది వచ్చి ఏమన్నారంటే, అయ్యా, నీ కుమార్తె మరణించింది, గురువుని ఇంకా కష్టపెట్టనేలా అని పలికారు. అయితే యేసు ప్రభు ఏమన్నారంటే ఆ యాయిరుతోటి, నువ్వు ధైర్యము వహించుము. ఏమన్నాడండి? ఈ మాట చాలా ముఖ్యమైన మాట. నీవు ధైర్యము వహించుము, విశ్వాసమును కోల్పోవద్దు, నీ కుమార్తె లేపబడుతుంది అన్నాడు. అన్న తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం ఎలాగ ఉందండి? అమ్మాయి అప్పటికే చనిపోయింది. ఇంటి దగ్గర వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గొల్లున ఏడుస్తున్నారని రాయబడి ఉంటుంది. ఎలా ఏడుస్తున్నారండి? పెద్దగా ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే యేసు ప్రభు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? అవుట్ అవుట్, ఏడ్చే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఏడ్చే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు అలా అన్నాడు చెప్పండి అండి? యేసు ప్రభు అక్కడ ఏడుస్తున్న వాళ్ళందరినీ కూడా బయటికి ఎందుకు వెళ్ళిపోమన్నాడండి చెప్పండి? నిరుత్సాహపరిచేటువంటి వారు భారతదేశ పీతల్లాగా ఎక్కే వాళ్ళను కూడా కిందికి గుంజేస్తారు. కాబట్టి నెగిటివిటీ, అర్థమైందా? ప్రతికూలమైన ఆలోచనలు ఉన్నటువంటి వారి దగ్గర మనం ఉంటే మనం కూడా అలాగానే తయారవుతాం. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఆవలిస్తే ఊరుకోరు. తెలుసా విషయం? తెలుసా విషయం? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఎవరన్నా అని అంటే ఊరుకోరు. ఎందుకని? దట్ ఈస్ కంటేజియస్. ఇది రోగం, నిద్ర రోగం అండి. ఒకడికి వస్తే మరొకడికి కూడా వస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఆ డ్రైవింగ్ చేసే వాడి దగ్గర ఎవరికన్నా కానీ ఆవలింతలు వస్తే నువ్వు పక్కెళ్ళిపోరా అని చెప్తారనమాట. మన జీవితం కూడా అంతే. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆ యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ యాయిరు కుమార్తెను జీవంతో లేపటానికి ముందుగా అక్కడ ఉన్న ప్రజలు ప్రియులారా గొల్లున ఏడుస్తూ ఉంటే, నిరుత్సాహంతో ఉంటే, వేదనతో ఉంటే వాళ్ళందరినీ ఏమన్నాడంటే, ముందు మీరందరూ బయటికి పోండి అని చెప్పాడు. కారణం ఏంటంటే, నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళను కూడా నిరుత్సాహపరుస్తారు. కాబట్టి మొట్టమొదటిగా మనలో నుంచి తీసివేసుకోవాల్సింది ఏమిటి అంటే, మన జీవితంలో మనకి యేసు ప్రభు నేర్పించేది ఏమిటి అంటే, నిరుత్సాహాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. భయాన్ని తీసివేయాలి. ధైర్యంగా ఉండాలి. ఏ పని చేయాలన్నా కానీ ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో, ధైర్యము వహించండి. ఆ తర్వాత, నేను లోకమును జయించి తిని కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను, కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి. ప్రభునందు ప్రియా స్నేహితులారా, ఈ లోకములో ముఖ్యంగా యువతీ యువకులు నిరుత్సాహానికి అతి సులభంగా లోనైపోతున్నారు. మొన్న ఈ మధ్యలో మనకి నీట్ ఎగ్జామ్ రెండోసారి జరిగింది, అంతే కదా? 2 సార్లు జరిగింది. ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన తర్వాత మరలా నేను రెండవసారి నీట్ ఎగ్జామ్ రాయాలా అనే భయంతో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక అమ్మాయి, బాధాకరమైన విషయం ఏంటంటే, ఆత్మహత్య చేసుకుంది. ఇట్ ఇస్ జస్ట్ ఫియర్. ఆ నిరుత్సాహం, అధైర్యం, శక్తి లేకపోవటం. ప్రియులారా, ఇదిగో ఈ రోజుల్లో మనం చాలా మోటివేషనల్ పుస్తకాలు చదువుతున్నామండి. చాలా మోటివేషనల్ పుస్తకాలు చదువుతున్నాం. కొన్నిసార్లు మనం రోడ్లెస్ ట్రావెల్డ్ అని,
7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని, ఆల్కెమిస్ట్ అని, ఇట్లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయండి. కానీ మీ అందరికీ ఒక సూత్రాన్ని చెప్తున్నాను ఈ రోజున. పుస్తకాలన్నిటిలో కూడా, మోటివేషనల్ గ్రంథాలన్నిటిలో కూడా అత్యంత శక్తివంతమైన మోటివేషనల్ గ్రంథం ఏంటండి? కొద్దిగా గట్టిగా చెప్తారా? ఇందాక ఫాదర్ గారు అన్నారు నిరుత్సాహంగా ఉండమాకండి అన్నారు. నేను చెప్పే సబ్జెక్టు కూడా నిరుత్సాహంగా ఉండకుండా ఉండాలని, ఏదో రమ్మన్నారు వచ్చాం కూర్చున్నాం అన్నట్లుగా కాకుండా ఈ సందేశాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పుస్తకం, మీలాంటి యువతి యువకులందరినీ కూడా చాలా ఉత్తేజపరిచే గ్రంథం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దీనికి మించినటువంటి మోటివేషనల్ గ్రంథం మరొకటి ఉండదండి. ఫాదర్ గారండి ఎక్కడి నుంచి చదవాలండి బైబిల్ని చదవాలంటే, ఎక్కడి నుంచి ప్రారంభించాలండి బైబిల్ నుంచి ప్రారంభించాలంటే, నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథం నుంచి ప్రారంభించండి అని చెప్తా. ఏ గ్రంథం అండి? కొద్దిసారి చెప్తారా గట్టిగా? నేను మీతో చెప్తున్నాను, జ్ఞాన గ్రంథాలు చదివితే యువతి యువకులారా నేను గ్యారంటీ ఇస్తా, రాసిస్తా, తప్పనిసరిగా మీలో తెలియనటువంటి మార్పు వస్తుంది. మీలో గొప్ప ఉత్తేజాన్ని పొందుకుంటారు. మీరు చెయ్యలేని కార్యాలను కూడా మీ చేత చేయిస్తాయండి. సామెతల గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, ఇంకోటి ఏంటండి సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథం. దురదృష్టం ఏంటంటే సొలొమోను జ్ఞాన గ్రంథమును అదేవిధంగా సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం ఇతర బైబిల్లో, ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండవండి. బాధాకరమైన విషయం. ప్రియ స్నేహితులారా, దయచేసి గుర్తుంచుకోండి, దేవుడు యేసు ప్రభు మనకి ఈ రోజున ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే, ఆత్మీయంగా లౌకికంగా సక్సెస్ కావాలంటే నిరుత్సాహాన్ని దగ్గరకు రానియ్యమాకు, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఈ రోజున నేను మీతోటి మరొక ఉదాహరణ ఇవ్వాలి అనుకుంటున్నాను. మొదటిది యాయీరు కుమార్తె సందర్భంలో, యాయీరు కుమార్తెను జీవంతో లేపినప్పుడు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళని యేసుప్రభు ఏమన్నాడు? బయటికి వెళ్ళిపోన్నారు. కారణం ఏంటంటే నిరుత్సాహం ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు, నీరసం ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు. నీ ఉత్సాహంగా నువ్వు చేయగలిగింది చేస్తే దేవుడు తన అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, మీకు అందరికీ యెహోషువ తెలుసా? ఎవరైనా మీ ఇంటి పక్కన ఆయన కాదు, బైబిల్లో ఉన్న యెహోషువ. యెహోషువ తెలుసా? ఎవరతను? ఎవరండి? మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలని నడిపించినటువంటి నాయకుడు. ప్రియులారా, ఈ యెహోషువ జీవితం నుండి యువతి యువకులందరూ కూడా గొప్ప సందేశాన్ని స్వీకరించవచ్చు. ఏమిటి అంటే, మోషే ప్రవక్త మరణించిన తర్వాత, మోషే ప్రవక్త స్వర్గస్థుడైన తర్వాత దేవుడు యెహోషువని ఇశ్రాయేలు ప్రజలను నడిపించమన్నాడు. వెంటనే భయపడ్డాడు మనలాగానే. అమ్మో, నేనా ఇంతమందిని నడిపించటమా అని భయపడ్డాడు. ఆ సమయంలో దేవా, ఇంతమందిని నడిపించటం నా వల్ల వద్దా, నాకు చేత వద్దా అని ప్రశ్నిస్తే దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుని దగ్గర యెహోషువ ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా విందాం ప్రియులారా. దేవుడితోటి ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము, నా సేవకుడైన మోషే గతించను, లెమ్ము, నీవి ప్రజలందరితో యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలుకు ఇత్తునట్టు ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము అని పలికెను. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడంటే, అయ్యా, మోషే చాలా గొప్ప నాయకుడు, నేను శక్తి లేనటువంటి వాణ్ణి, నేను పిల్లవాణ్ణే, నేను యువకుణ్ణే, నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో వినండి ప్రియులకు దేవుని బిడ్డారా. ఏమంటాడంటే, ఇదిగో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ విధంగా పలుకుతున్నాడు. నేను చెప్పినట్లు ధైర్య స్థైర్యములను అవలంబించుము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తించుము, నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు. మొదట దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ధైర్యంగా ఉండో, నిరుత్సాహపడమాకో,
నిరుత్సాహాన్ని దగ్గరకు రానియమాకో. నిరుత్సాహాన్ని దగ్గరకు రానిస్తే నీవు కూలిపోతావు అని చెప్పాడు. మీరందరూ వినే ఉంటారు చాలాసార్లు. ఏంటి? భారతదేశ పీతల స్టోరీ విన్నారా? ఎంతమంది విన్నారు భారతదేశ పీతల స్టోరీ? చేయి పైకెత్తండి. ఎవరు వినలేదా? ప్రపంచంలోనంట ఒకసారి పీతలకి, వేటికండి, కొంతమంది కొన్ని చోట్ల ఎండ్రకాయలు అంటారు, అంతే. ఇటువైపు మెరక ప్రాంతం వాళ్ళు ఎండ్రకాయలు అంటారు. నువ్వు ఎక్కడి నుంచి అయ్యా? విజయవాడే. ఓకే, రైట్. ఈ పీతలకి పోటీలు పెట్టారంట. అమెరికా పీతలో, జపాన్ పీతలో, జర్మనీ పీతలో, చైనా పీతలు, ఈ విధంగా చాలా రకాల పీతలను పెట్టి అక్కడ ఆ ప్రైజ్ ఇచ్చేటువంటి వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, మూత పెడుతున్నారు. మూత తీస్తున్నారు, చూస్తున్నారు, మరలా మూత పెడుతున్నారు. అమెరికా పీతలని బాగానే ఉన్నాయని మళ్ళీ మూత పెట్టారు, ఎందుకంటే ఎక్కెళ్ళిపోతాయి కదా. జపాన్ పీతలు తీసిన తర్వాత మరలా ఏమైంది? మూత పెట్టేశారు. జర్మనీ పీతలు మరలా మూత పెట్టేశారు. చైనా పీతలు చూశారు, మళ్ళీ మూత పెట్టారు. భారతదేశ పీతల దగ్గరికి వచ్చేసరికి దానికి అసలు మూతే లేదన్నమాట. ఏందండి? దానికి మూతే లేదు. వాళ్ళు అడిగారు, ఇదేంటి ఈ పీతలకు అసలు మూతే లేదు ఏందనంటే, మీరేం కంగారు పడమాకండి, మా భారతదేశం వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటంటే, ఎవడైనా పొరపాటున పైకెక్కుతున్నాడు అనుకో ఆ బుట్టలో నుంచి, రెండో వాడు ఏం చేస్తాడు? కాళ్ళు పట్టుకొని కిందికి లాగేస్తాడు. రెండో వాడు ఏం చేస్తాడు? కాళ్ళు పట్టుకొని కిందికి లాగేస్తాడు. కాబట్టి ఏ ఒక్క పీత కూడా పైకెక్కకుండా ఆ లోపల ఉన్న పీతలే చూసుకుంటాయండి. కాబట్టి ఎవడన్నా ఎదుగుతున్నాడు అనుకో, ఎవడన్నా బాగుపడుతున్నాడు అనుకో, ఎవడన్నా పైకి వెళ్తున్నాడు అనుకో, వేరే పీతలు, వేరే భారతీయులు పట్టుకొని మన పక్కన వాళ్ళు ఉండి ఏం చేస్తారు? కిందికి లాగి వేస్తారు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుందంటే, మొట్టమొదటిగా నిరుత్సాహానికి, డిసప్పాయింట్మెంట్కి, నెగిటివ్ యాటిట్యూడ్కి నీ జీవితంలో స్థానం ఉండని మాకు. ఎవరైతే ఈ విషయాలకి మరి అవకాశాన్ని ఇస్తారో వాళ్ళు జీవితంలో ఎదగలేరు. కాబట్టి బైబిల్ మనకి మొట్టమొదటిగా నీ జీవితంలో ఎదగాలంటే మొదటిగా నెగిటివిటీని దగ్గరకు రాని మాకు, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మాత్రమే ఉండటానికి ప్రయత్నం వచ్చాయి. మీకు అందరికీ ఒక ప్రశ్న. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడివి, నువ్వు దీవించబడినటువంటి వాడివి, నీవు ఆశీర్వాదం పొందినట్టు బిడ్డవి, నువ్వు నాకు ఇష్టమైనటువంటి దానివి, నేను నన్ను దీవిస్తాను అని ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన వైపు చూచి, నువ్వు నా ఆకారంలో సృష్టించబడినటువంటి దానివి, నీవు నా సృష్టివి, నువ్వు మంచివాడివి, నేను నన్ను దీవిస్తాను, నువ్వు నా బిడ్డవి అని చెప్తాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడండి? ఎప్పుడూ కూడా నేను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తాడు. యోబు గ్రంథం ఏంటిదండి? యోబు గ్రంథం మీరు చదివితే ఒక్క అధ్యాయం చదవండి ఓపిక చేసుకొని. అక్కడ దేవుడు ఏమంటాడు తెలుసు యోబు గురించి? అతడు నా భక్తుడు, నీతిమంతుడు, ధర్మాత్ముడు అనని దేవుడు చెబితే యోబు గురించి సాతానుడు ఏమంటాడు? ఓ ఊకినే నీ భక్తుడా, నువ్వు ఆయనకు చేసావుగా సహాయం, అందుకే అలా ఆరాధిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అతనికున్న సంపదలు తీసేసాయి, అతనికున్న ఆస్తిపాస్తులు తీసేసాయి. అంటే సైతానుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటే, దేవుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు? పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నింపుతాడు. మనందరం కూడా పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది. యువతి యువకులకి చాలా ముఖ్యమైన మాట. ఏమిటి అంటే, పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనములో ఏమంటారంటే, దేవుడు మనకి వసగిన ఆత్మ మనని నిరుత్సాహపరిచే ఆత్మ కాదు. దేవుడు మనకిచ్చినట్టు ఆత్మ మనను నిరుత్సాహపరిచే ఆత్మ కాదు. దేవుడు మనకిచ్చే ఆత్మ మనను ఉత్సాహపరిచే ఆత్మ, ప్రోత్సహించే ఆత్మ. బాధాకరమైన విషయం ఏంటంటే, మనం యూత్ మీటింగ్కి వస్తాం, కొన్నిసార్లు ముసలోళ్ళలాగా కూర్చుంటాం. కొంతమంది అమ్మో ఫాదర్ గారు మా మీద పడ్డారు ఎందు మళ్ళీ అనుకుంటారు. మనమండి 20 సంవత్సరాల వయసు ఉన్న ముసలోళ్ళం తెలుసా? అలాగుంటారు కొంతమంది. అలా చూడకమ్మా, నిజమే.
20 years ఓల్డ్ పీపుల్ అన్నమాట మనం, తెలివైనటువంటి వాళ్ళు. ప్రియులారా, మన యూత్ మీటింగ్కి వస్తాం, ఎలా కూర్చుంటాం? ముసలోళ్ళలాగా. మనలో ఉత్తేజం ఉండదో, లైఫ్ ఉండదో. ప్రియ స్నేహితులారా, దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఇవ్వబడినటువంటి ఆత్మ మేము నిరుత్సాహపరిచే ఆత్మ కాదు. మీకు ఇవ్వబడినటువంటి ఆత్మ మిమ్మల్ని ఉత్సాహపరిచే ఆత్మ, మేము ప్రోత్సహించే ఆత్మ, మేము బలపరచే ఆత్మ అని తెలియజేస్తున్నారు. పిల్లారా, మీరందరూ ఈ పుస్తకాన్ని గురించి విన్నారా? మాగ్నిఫికా హ్యుమానిటీస్ విన్నారా? ఈ పుస్తకాన్ని పాపు గారు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. చాట్ జీపీటీ వాడుతున్నారు అందరూ? చెయ్యి పైకెత్తండి వాడేవాళ్ళు అందరూ. కొద్దిగా చెయ్యన్న పైకెత్తండి. లంచ్ ఉందా అంటే ఎనర్జీ పడిపోయి తిని ఎనర్జీ అయిపోయి పడిపోతారేమో, మళ్ళీ తినటానికి ఏమిలా ఉందా? గట్టిగా ఏదో శబ్దాలు మోగుతున్నాయి అక్కడ, ఉందా గట్టిగా? కొద్దిగా చెయ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి ఒకసారి. చాట్ జీపీటీ, ఇంకా ఏమున్నాయండి సెర్చ్ ఇంజన్స్? ఇంకా చాలా ఉన్నాయండి. పర్ప్లెక్సిటీ అని, చాట్ జీపీటీ అని, గ్రాక్ అని, ఈ విధంగా చాలా ఉన్నాయి. పాపు గారు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, మానవత్వాన్ని గురించి, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నారు. యువతి యువకులారా, ఈ పుస్తకం మీకు చాలా విలువైన పుస్తకం. దీనిలో పాపు గారు చెప్పినటువంటి 2-3 విషయాలు మాత్రమే మీతో ముచ్చటించడానికి ప్రయత్నం చేస్తాను. పాపు గారు చెప్పింది ఏంటంటే, ఈ పుస్తకంలో ఏ అనేటువంటిది, కంప్యూటర్ అనేటువంటిది, లేకపోతే ఈ సెల్ ఫోన్ అనేటువంటిది మంచిదే ఎంతవరకు? అది మన కంట్రోల్లో ఉన్నంత వరకు. ఏదండి? చాట్ జీపీటీ, అదేవిధంగా మెషిన్స్, కంప్యూటర్స్, సెల్ ఫోను మన కంట్రోల్లో ఉన్నంత వరకు అది మంచిదే. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమవుతున్నామండి? మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే క్లాస్ రూమ్లో కూర్చొని కూడా రీల్స్ చూడకుండా ఉండలేం మనం. క్లాస్ రూమ్లో కూర్చొని కూడా రీల్స్ చూడకుండా ఉండలేం మనం. ముఖ్యంగా ఏఐ, చాట్ జీపీటీ, గ్రాక్, పెర్ప్లెక్సిటీ, ఇటువంటి వాటి గురించి పాపు గారు ఏమన్నారంటే, ఇవి కొన్నిసార్లు మనంతట మనముగా ఆలోచించేటువంటి శక్తి వాటికి ఉండదో. చాట్ జీపీటీ నిన్ను ప్రేమిస్తుందా? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని టెక్స్ట్ పెట్టి పంపిస్తుంది, నీకు ఖచ్చితంగా పంపిస్తుంది. చాట్ జీపీటీ ఐ లవ్ యూ అనగానే ఐ టు లవ్ యూ అని అంటుంది అనమాట అది. కానీ నిజంగా హృదయం ఉండదు దానికి. ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయాలు చెప్పదండి మనకి. ఇది నీతి, ఇది న్యాయం అనే విషయాలు చెప్పదు మనకి. దానికి తెలియదు. ఫెడిన్ ఆ మెసేజెస్ మాత్రమే ఇస్తుంది. అదేవిధంగా దానికి హృదయం లేదు, దానికి మానవత్వం లేదు. దాని గురించే చెప్తున్నారు పాపు గారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, దానికి దైవ సంబంధ విషయాలు, అంటే దేవునికి దానికి మధ్యలో సంబంధము లేదు. అదేం మాట్లాడుద్దండి, నువ్వు కొద్దిగా నాకు ప్రాంప్టింగ్స్ ఇచ్చేసి నా క్లిక్ చెయ్యి, నీకు కావాల్సిన సమాచారం ఇస్తా అంతే, నీకు నాకు ఉన్న సంబంధం అయిపోయినట్లే. కాబట్టి పాపు గారు ఏమంటున్నారంటే, లియో పాపు గారు, దీనిని వినియోగించండి తప్పులేదు, దీన్ని వాడుకోండి తప్పులేదు, కానీ ఇది నీకు మాస్టర్ కాకూడదు, ఇది నీకు అధికారి కాకూడదు. మీకందరికీ మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాను. కంప్యూటర్ మనల్ని పరలోకంలో చేరుస్తుందా? వినండి మళ్ళొకసారి. సెల్ ఫోను మనల్ని ప్రపంచం నుండి పరలోకం చేరుకోవటానికి సహాయపడుద్దా? జాగ్రత్తగా సిన్సియర్గా చెప్దాం. నా సెల్ ఫోను నేను దేవుణ్ణి చేరుకోవడానికి, లేకపోతే పరలోకాన్ని చేరుకోవటానికి, లేకపోతే నా కంప్యూటర్ నేను పరలోకాన్ని చేరుకోవటానికి సహాయపడుద్దా? కుదురుద్దా? పాసిబుల్లా?
పాసిబుల్ అనేటువంటి వాళ్ళ చేతులు పైకెత్తండి. నా సెల్ ఫోన్ ద్వారా నేను పరలోకానికి వెళ్తా అనేవాళ్ళ చేతులు పైకెత్తండి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, చేయి పైకెత్తి చెప్తా. మళ్ళొకసారి భయపడకండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి ఉండండి. డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, థ్యాంక్ యూ, ఐఎమ్ హ్యాపీ దట్ యూ ఆర్ దేర్ అలోన్. మళ్ళా వినండి, నా సెల్ ఫోను నేను స్వర్గాన్ని చేరుకోవటానికి, యేసు ప్రభుని చేరుకోవటానికి నాకు సహాయపడుద్దా లేదా? సహాయపడుద్ది అన్నోళ్ళందరూ చేతుల పైకెత్తండి. అటు ఇటు కాకుండా ఉండమాకండి. అటు ఇటు కానటువంటి వాళ్ళని ఏమంటారు? వద్దులే ఆ మాట. అంటే నా ఉద్దేశం అది కాదు. సెల్ ఫోను, కంప్యూటర్ అనేటువంటివి నేను దేవుని చేరుకోవటానికి, స్వర్గాన్ని చేరుకోవటానికి సహాయపడుతుందా లేదా? చేతుల పైకెత్తండి సహాయపడుద్ది అనేవాళ్ళు. సో ఎవరు ఒప్పుకోవట్లా. అది సహాయపడదు అనేవాళ్ళందరూ చేతుల పైకెత్తండి. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మిగిలిన వాళ్ళందరూ ఎవరు? సహాయపడదనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్న. చేతులు దించండి. కార్లో అక్యుటిస్ తెలుసా మీకు అందరికీ? ఎవరైనా కార్లో అక్యుటిస్ మీకు అందరికీ వినాలి. కార్లో అక్యుటిస్ తెలుసుగా? సెయింట్ ఇన్ జీన్స్ ప్యాంట్స్. సెయింట్ ఇన్ జీన్స్ ప్యాంట్స్. అతను ఒక వెబ్ డిజైనర్, ఒక గొప్ప కంప్యూటర్ ఇంజనీర్. అతని వయసు పెద్ద వయసేం కాదు, 15-16 సంవత్సరాల వయసే. సెల్ ఫోన్ చాలా ఇష్టం, గ్యాడ్జెట్స్ చాలా ఇష్టం అతనికి, కంప్యూటర్ అంటే చాలా ఇష్టం అతనికి, కంప్యూటర్లో మంచి ప్రావీణ్యం పొందినటువంటి వాడు. కానీ ఈ రోజున అతని కంప్యూటర్ ద్వారానే అతను దేవునికి దగ్గరయ్యాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, కొద్దిగా సంతోషంగా, ఉత్సాహంగా. తర్వాత లంచ్ ఉందిలే అన్న ఉద్దేశంతో కొడదాం చప్పట్లు. గుడ్, థ్యాంక్ యూ. యా, కార్లో అక్యుటిస్ ప్రియులారా, ఆధునిక యుగానికి మీలాంటి యువతీ యువకులకి ఒక గొప్ప ఆదర్శవంతమైన పునీతుడు, ఒక గొప్ప ఆదర్శమైన మనందరికీ కూడా. ఆయన మనందరికీ నేర్పించేది ఏంటంటే, ప్రస్తుతం మన చేతుల్లో నడి సెల్ ఫోన్ని కానీ, ప్రస్తుతం మన చేతుల్లో నడి కంప్యూటర్ని కానీ, ఈ ప్రోగ్రామ్స్ కానీ మనం దేవుని కోసం వాడగలిగితే, మన పరిశుద్ధత కొరకై వాడగలిగితే, అవే మనని దేవుని చేరుకోవటానికి, పరలోకాన్ని చేరుకోవటానికి మార్గాలుగా ఉంటాయి. ఆయన ఏం చేశాడు? ఆయన కంప్యూటర్ ద్వారా ప్రపంచంలో జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాలని, ఏంటివండి అవి? యూకరిస్టిక్ మిరకల్స్ అన్నిటినీ కూడా తాను ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతోటి ఆయన అద్భుతాలన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆ కంప్యూటర్లో భద్రపరచగలిగాడు. ప్రియ స్నేహితులారా, మీ చేతుల్లో ఉన్నటువంటి, మీరు వాడేటువంటి ఈ కంప్యూటరు, ఈ సెల్ ఫోన్ అనేటువంటిది పాపుగారు చెప్పినట్లుగా మనల్ని దేవుని వద్దకు చేర్చేటువంటి, అదేవిధంగా ఇందాక ఫాదర్ గారు చెప్పారు ఏంటి, మీరు తినండి, తాగండి, డాన్స్ చెయ్యండి, పాటలు పాడండి, కానీ ఏది మాత్రం చెయ్యొద్దు? గట్టి చెప్పండి, పాపం మాత్రం చెయ్యొద్దు. అర్థమైందా? ఏంటి, డాన్ బోస్కో గారు డాన్స్ చెయ్యండి అన్నారు కదా అని పొద్దాకులు సినిమా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నాం అనుకో రోడ్డు మీద, అది ఏమవుతుందండి? తినండి తాగండి అన్నారు కదా అని తాగకూడనటువంటి వాడిని తాగుతున్నాం అనుకో, ఏంటివండి తాగకూడని? వినండి, మీరందరూ బండ్లు వేసుకొని వచ్చారు కదా చాలామంది. బండ్లో ఏం పోస్తారు? గట్టి చెప్పండి అయ్యా. పెట్రోల్ పోస్తారు. ఒకవేళ నీళ్లు పోతే ఏమైద్ది? పాడైపోద్ది. లేకపోతే మంచినూనె పోతే, కుకింగ్ ఆయిల్ ఉంది కదా, అది పోస్తే ఎందుకంటే ఏమైపోద్ది? బ్లాస్ట్ అయిపోద్ది. అదేవిధంగా దేవుడు ఈ శరీరాన్ని, వినండి అందరూ కూడా, ఈ శరీరాన్ని మంచినీళ్ళు తాగటానికి సృష్టించాడు. ఒక బండి, ఒక మోటార్ సైకిలే, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు ఒక మోటార్ సైకిల్లోనే నువ్వు దాంట్లో పొయ్యాల్సింది పొయ్యకుండా వేరేది పోస్తే అది ఏమైపోద్ది? పాడైపోద్ది.
దాంట్లో పొయ్యాల్సింది పోయకుండా వేరేది పోస్తే ఏమవుతుంది? అది బ్లాస్ట్ అయిపోద్ది. అవును, అది బ్లాస్ట్ అయిపోద్ది. మరి అటువంటిది 1,00,000 రూపాయల బండి కంటే, ఒక 2 లక్షల బండి కంటే, ఒక 3 లక్షల బండి కంటే కూడా ఎంతో విలువైనటువంటి ఈ దేహములో, దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ దేహములో నీవు ఒకవేళ పొయ్యకూడదు పోస్తే అది పాడుగాకుండా ఉంటుందా? అది రిపేరుకు రాకుండా ఉంటుందా? అది బ్లాస్ట్ కాకుండా ఉంటుందా? జాగ్రత్త వహించండి, ఆలోచించండి. ప్రియ స్నేహితులారా, మీరు ఏ విధంగా దేవుని యొక్క శరీరాన్ని వాడుతున్నారు? ప్రియ స్నేహితులారా, మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ మొబైల్ ఫోన్, మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ కంప్యూటర్, కార్లో అకిటిస్ గారు, పునీత కార్లో అకిటిస్ గారు ఏ విధంగా దేవుని యొక్క మహిమ కొరకై వాడారో, ఏ విధంగా ఆ కంప్యూటర్ ద్వారా, ఆ చిప్స్ ద్వారా, వాటి ద్వారా ఏ విధంగా అతను దేవునికి దగ్గర అయ్యాడో, అదేవిధంగా మనము కూడా, మనందరము కూడా వాటి ద్వారా దగ్గర కావడానికి ప్రయత్నం చేయాలి. మనందరం కూడా క్యాథలిక్ పిల్లలం, అవునా కాదా? మనందరం కూడా దేవుని చేత జ్ఞానస్నానం పొందినటువంటి వారం, పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం పొందినటువంటి వారం. ప్రియులారా, ప్రపంచం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంది. ఈ హెచ్చరిక నేను ఇవ్వాలి ఆత్మీయ తండ్రిగా. ఈ మధ్య కాలంలో నాకంటే మీకు ఎక్కువగా తెలుసు, అందరిది చూడండి, నాకంటే మీకు ఎక్కువగా తెలుసండి. విజయవాడ పరిసర ప్రాంతాలలో నేను కొంతమందితోటి మాట్లాడినప్పుడు డ్రగ్స్ అనేటువంటివి, అర్థమైందా, ఇంకా జీవితం వెళ్ళకూడనటువంటి దారిలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. మన చుట్టూ కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మన చుట్టూ ఏమున్నాయండి? ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గుర్తుంచుకో, నిన్ను నీవే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఈ చెడు నుండి. ఏం కాదులే, ఏముందులే, ఒకసారే కదా చేద్దాం చూద్దామంటే అదే లాస్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూద్దామని కానీ విజయవాడ నిండా కూడా ఆ బోర్డ్స్ మీద ఒక పదం కనపడుతుంది. ఏంటిది? డ్రగ్స్ వద్దు. చదవలేదా ఏంటి? ఏముంటుంది? డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా చోట్ల ఉంటుంది. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సందేశంగా మీకు అందరికీ ఇస్తున్నాడు. మీ జీవితం చాలా విలువైనటువంటిది, మీ జీవితం చాలా విలువైనటువంటిది. దేవుడిచ్చిన గొప్ప, అన్ని వరాల కంటే గొప్ప వరం మీ జీవితమే, మీ జీవితమే. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటావు అనేటి నీ చేతుల్లోనే ఉంది. ఈ ఉపమానాన్ని, నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆ సందేశాన్ని నేను చాలా చోట్ల చెప్పానండి. మీకు కూడా కొన్నిసార్లు చెప్పి ఉండొచ్చండి. కానీ మళ్ళీ చెప్పాలనే ఉద్దేశంతో ఇంతమంది 600 మందికి పైగా యూత్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే, ఒక గ్రామంలో ఒక కుర్రవాడు ఉన్నాడు, మీలాంటి కుర్రవాడు. లేకపోతే ఒక అమ్మాయి ఉందనుకుందాం. ఆ కుర్రవాడు తన జీవితం వాల్యూ ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, తన జీవితం విలువేంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక రోజున ఆ గ్రామానికి ఒక పెద్ద జ్ఞాని వచ్చాడు, తెలివైనట్టు వ్యక్తి వచ్చాడు, ఒక మహాజ్ఞాని వచ్చాడు. ఈ కుర్రవాడు, చాలామంది వెళ్ళి ఆ జ్ఞాని దగ్గర అడుగుతున్నారు. వాళ్ళకు తెలిసినటువంటి, వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేసుకుంటున్నారు. వాళ్ళకున్న ప్రశ్నలు అడిగి వాళ్ళు సమాధానాలు పొందుకుంటున్నారు. ఈ కుర్రవాడు వెళ్ళి ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా, నా జీవితం విలువ ఎంత అని అడిగాడు. ఏమన్నాడు? నా జీవితం విలువ ఎంత అని అడిగాడు. ఆ మహాజ్ఞాని మాట్లాడకుండా ఇంతలా రాయి తీసి ఆ వ్యక్తి చేతుల్లో పెట్టి, నువ్వు ఈ రాయి విలువ ఎంతో కనుక్కొని రమ్మన్నాడు, కానీ అమ్మొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు రాయి విలువ కనుక్కో, కానీ అమ్మొద్దు అని చెప్పాడు. ఈ కుర్రవాడు రాయి తీసుకొని వెళుతుండగా కూరగాయలు అమ్ముకునేటువంటి లేడీ కనపడింది. ఎవరండి? కూరగాయలు అమ్ముకునే లేడీ కనపడింది, ఇంత లావు రాయి. అక్కడికి వెళ్ళి, అమ్మ, నేను ఈ రాయి ఇస్తా నీకు, నువ్వు నాకు ఎన్ని కూరగాయలు ఇస్తావు అని అడిగాడు. అటు ఇటు చూసి, ఇది కిలో రాయిలాగా ఉపయోగపడుద్ది, కొద్దిగా సరి చేసుకుంటే అనుకొని, బాబు దీనికి నేను రాయి కాబట్టి 1 కేజీ క్యారెట్స్ ఇస్తా, నువ్వు కోరుకున్న కూరగాయలు ఏదైనా కానీ 1 కేజీ ఇస్తా బాబు అని చెప్పిందండి. ఆహా, కానీ అమ్మొద్దన్నాడుగా ఆయన. ఆ రాయి పట్టుకొని మరలా పరిగెట్టాడు అక్కడికి. ఏమన్నాడు? 1 కేజీ కూరగాయలండి ఈ రాయి విలువ అన్నాడు. ఓహో అలాగానా, మళ్ళీ ఇంకో చాటకి వెళ్ళయ్యా అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ ఇంకో చాటకి వెళ్ళి అక్కడ ఈ రాయి విలువ ఎంతో కనుక్కొని రమ్మన్నాడు. ఈసారి ఏం చేశాడంటే, ఆ రాయిని తీసుకొని పొరపాటున
పొరపాటున ఒక బంగారపు కొట్టులోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఒక బంగారపు కొట్టులోకి వెళ్ళాడు. ఆ రాయిని పట్టుకొని అటు ఇటు గీకాడు. ఆ బంగారపు కొట్టులో ఉన్న ఆయన చూసేసరికి ఆశ్చర్యపోయాడు. బాబు, ఈ రాయి ఇస్తే నేను నీకు 50,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇప్పుడు రాయి విలువ ఎంత అయిందండి? 50 రూపాయల నుంచి ఎంత అయింది? 50,000 అయ్యింది. ఎన్ని వేలు అయింది? ఎందుకని? అది మామూలు రాయి కాదు. చివరికి 50,000 అయిన తర్వాత మళ్ళా ఈ కుర్రవాడు అమ్మొద్దన్నాడు కదా ఆ జ్ఞాని. మళ్ళా పరిగెట్టుకుంటే ఆ జ్ఞాని దగ్గరికి వచ్చాడు. సార్ 50,000 అంటున్నారండి ఈ రాయి విలువ, 50,000 ఇస్తానన్నాడంటే కంగారు పడ మాకు, అప్పుడే కంగారు పడ మాకు, మళ్ళా వెళ్ళు, వెతుకు, ఇంకా వెతుకు అనగానే ఆ కుర్రాడు ఈసారి డైమండ్ షాప్కి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? డైమండ్ షాప్కి వెళ్ళాడు. ఆ డైమండ్ షాప్కి వెళ్ళిన తర్వాత ప్రియ స్నేహితులారా, ఆ డైమండ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ డైమండ్ వ్యాపారి ఏం చేశాడంటే ఈ రాయిని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి ఆ రాయి కొద్దిగంత పదును పెట్టి ఆయన ఏమన్నాడంటే, ఈ రాయిని నాకు ఇస్తే నేను 50 లక్షలు ఇస్తా బాబు అని చెప్పాడు. 50,000 నుంచి ఎన్ని లక్షలకి వెళ్ళిపోయిందండి? కొద్ది గట్టిగా చెప్తారా? 50 లక్షలు ఇస్తానని చెప్పాడు. అయిపోయింది. మళ్ళా పరిగెట్టుకుంటా వచ్చాడు. వచ్చి ఆ జ్ఞాని దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ 50 లక్షలు ఇస్తానంటున్నాడండి ఈ రాయికి అని చెప్పాడు. సరే కంగారు పడ మాకు, ఇంకా ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళేసరికి ఈసారి యాంటిక్విటీ షాప్ అంటారండి. యాంటిక్విటీ షాప్ అంటే ఏంటి తెలుసా? పురాతన వస్తువులను భద్రపరిచేటువంటి షాప్. పురాతన వస్తువులు భద్రపరిచే షాప్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టు 5 రూపాయల బిళ్ళను ఇవ్వగలిగితే దానికి నీకు 50,000 ఇస్తారు. దాని విలువ అలా ఉంటుంది. ఎందుకంటే పురాతన వస్తువులని భద్రపరిచే వాళ్ళు అంత కాస్ట్లీగా చూస్తారు వాటిని. ఆ వ్యక్తికి ఈ రాయిని చూపించగానే, బాబు ఈ రాయికి 5 కోట్లైనా ఇస్తానయ్యా అని చెప్పాడు. ఎన్ని కోట్లండి? 5 కోట్లు. ఈ కుర్రవాడు పరిగెట్టుకుంటా వచ్చి అన్నాడు, సార్ ఈ రాయికి 5 కోట్లు ఇస్తున్నా అన్నారండి యాంటిక్విటీ షాప్లో అని చెప్పారు. అప్పుడు ఆ మేధావి, ఆ జ్ఞాని అన్నాడు, ఇప్పుడు నీకేమర్థమైంది అన్నాడు. ఇంతకీ మీకేమర్థమైందో చెప్పండి. హలో, హాయ్, హలో, 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 హాయ్, వెరీ గుడ్. మీకేమర్థమైంది? మీ జీవిత విలువ ఎంత? వండర్ఫుల్. ఇంకా మీ జీవితం విలువ ఎంత చెప్పయ్యా? పర్లేదు చెప్పు, స్పీక్. ఏంటి మన జీవితం విలువ ఎంత? అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం దానిని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, ఏ విధంగా వాడుకుంటున్నాం, మన ఈ జీవితాన్ని ఎక్కడ ఉంచుతున్నాం, ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం యొక్క విలువ. ప్రియ స్నేహితులారా, ఇదిగో నేను ప్రారంభంలో చెప్పాను. ఏమిటి అంటే, నేను కుర్రవాణ్ణి కదా, యవ్వన ప్రాయంలో ఉన్నా కదా, ఏదో ఒకసారి సరదాగా చేద్దాం, ఎంజాయ్మెంట్ కోసం చేద్దాం అని ఆ డ్రగ్స్ జోలికో లేకపోతే వ్యసనాల జోలికో వెళితే మన జీవితం అక్కడే నాశనం అయిపోద్ది. చెప్పారు కదా మీరే. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నటువంటి ఒక మోటార్ సైకిల్లోనే దాంట్లో పొయ్యకూడనది పోస్తే, ఒక మంచినీళ్ళు పోస్తామనుకో, మంచినీళ్ళు అది, లేకపోతే మంచి నూనె పోద్దాం, మీరేమన్నారు, అది పేలిపోయే ప్రమాదం ఉంది, పాడైపోయే ప్రమాదం ఉంది. అటువంటిది ఇంత విలువైనటువంటి ఈ జీవితంతో, ఇంత విలువైనటువంటి ఈ శరీరంతో మనం ఒకవేళ దీనిని వాడకూడని పద్ధతిలో వాడితే, దీన్ని వినియోగించని పద్ధతిలో మనం వినియోగిస్తే అది అంతకంటే ఎక్కువగా పాడవుతుంది. ఇది దేవుని యొక్క హెచ్చరికగా మనం స్వీకరించి మనము దేవుని చిత్తానుసారముగా జీవించగలిగితే అద్భుతంగా మార్చుకుంటాం మన జీవితాన్ని. చివరిగా మీ ముందు నేను మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని ఉంచి ముగించాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, ప్రియులారా, నెదర్లాండ్స్లో 1985వ సంవత్సరంలో క్లారా క్రాకెట్ అనే అమ్మాయి జన్మించింది. తెలుసా ఎవరికన్నా? క్లారా క్రాకెట్ ఎవరికన్నా తెలుసా? ఇట్లాంటి మంచోళ్ళే మాకు తెలియదండి అని చెప్తారు మీరు. ఎవరు ఆ అమ్మాయి పేరేంటి? క్లారా క్రాకెట్. క్లారా క్రాకెట్ అనే అమ్మాయి జన్మించింది. 16 సంవత్సరాల కల్లా
ఆ అమ్మాయి టీవీ మోడల్గా మారింది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆ అమ్మాయికి వస్తున్నాయి. అదేవిధంగా సినిమాలలో మంచి మంచి ఆ పాత్రలో ఆ అమ్మాయి పోషిస్తూ ఉంది. కానీ ఆ అమ్మాయిలో శాంతి లేదు, ఆ అమ్మాయిలో సమాధానం లేదు, ఆ అమ్మాయిలో ఎటువంటి ఈ సమాధానం లేకుండా జీవిస్తుంది. టీవీలో మంచి యాంకర్గా ఉంది, అదేవిధంగా మంచి సంగీత విద్వాంసురాలు, బాగా పాటలు పాడగలదు, పాప్ సింగింగ్ అనమాట. ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ కోట్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఫేమస్, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అందరూ అనుకుంటున్నారు ఆ అమ్మాయి ఆనందంగా ఉంది అనుకుంటున్నారు, సంతోషంగా ఉంది అనుకుంటున్నారు. క్లారా క్రాకెట్ అనే పేరు మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు అది ఎమ్మటే మీకు వస్తుందండి. ఆ బొమ్మ మీకు కనబడుతుంది, ఆ అమ్మాయి బొమ్మ కనపడుద్ది. ప్రియులారా, ఈ విధంగా ఉంటున్న సమయంలో ఒక రోజున ఇదే విధంగా ఒక యూత్ కన్వెన్షన్ జరుగుతుంది. మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అటువంటి సమయంలో ఒక యూత్, క్యాథలిక్ యూత్ కన్వెన్షన్ జరుగుతున్న సమయంలో ఈ అమ్మాయి కూడా ఆ కన్వెన్షన్లో పాల్గొనడానికి వెళ్ళింది. అక్కడ సిలువను ఊరేగించుకుంటూ వెళుతున్న సమయంలో ఈ అమ్మాయిలో తెలియనట్టు మార్పు జరిగింది. ఆ సిలువ కళ్ళు చూసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా, నేను నీ కోసమే మరణించా, నువ్వు నా కోసం జీవించగలవా? నీ పాప జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు నా కోసం జీవించగలవా అనని యేసు ప్రభు ఆమెతో మాట్లాడినట్లుగా ఆమె వ్యక్తిగతంగా అనుభవించగలిగింది. ఆ సందర్భంలో ప్రియ స్నేహితులారా, క్లారా క్రాకెట్ పరిపూర్ణంగా మారిపోయి ఒక రిలీజియస్ సిస్టర్గా మారింది. ఆమంటది, నేను అంతకుముందు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పుడు నాకు లేనటువంటి శాంతి సమాధానం నేను యేసు ప్రభువుని పొందుకున్న తర్వాత నాకు నిజమైన శాంతి సమాధానం దొరికింది. ఆ తర్వాత ఆమె ఒక సిస్టర్గా మారి ఆవిడ ఆఫ్రికా దేశంలో పిల్లలకి సంగీతాన్ని నేర్పుతూ ఉండగా ఆమె ఒక ఎర్త్క్వేక్ వచ్చి ఆ ఎర్త్క్వేక్లో ఆమె చనిపోవటం జరిగింది. కానీ ప్రియ స్నేహితులారా, తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో ఆమె మార్చుకోగలిగింది, విలువైనదిగా మార్చుకోగలిగింది. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువతిగా ఈ ప్రపంచము, ఈ నేమ్ అండ్ ఫేమ్, ఈ యొక్క సంతోషాలు, ఆనందాలు, లౌకికమైనటువంటి బయట సంతోషాలు ఇవ్వనటువంటి ఆనందం ఆ బిడ్డ ఒక్కసారి దేవుని తెలుసుకున్న తర్వాత నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలిగింది. నా ఆశ, నా కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫాదర్లు కావాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సిస్టర్లు కావాలని మాత్రం కాదండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా జీవిస్తూ, ఒక భార్యగా, ఒక భర్తగా మీరు జీవిస్తూ కూడా ఒక మంచి వ్యక్తిగా మారగలిగితే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారగలిగితే, ఈ జీవితాన్ని విలువైన దానిగా మార్చుకోగలిగితే దానికి మించినటువంటి సంతోషం మనకి ఎక్కడా కూడా దొరకదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అంటే, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుడు కోరుకున్న రీతిలో మనం వినియోగించుకోవాలని. ప్రత్యేకంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగా, లియో పాపు గారు మనకు చెప్పినట్లుగా, ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని. ఏదైనా కానీ మీరు చేపట్టాలంటే మొదటిగా మీ ప్రక్కన ఉన్నటువంటి, మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ని, నెగిటివ్ థాట్ని మీరు తీసివేయండి. రెండవదిగా అతి ముఖ్యమైనటువంటిది, నీ జీవితాన్ని ఒక విలువైనదిగా భావించి, అమూల్యమైనటువంటిదిగా భావించి ఆ అమూల్యమైనటువంటి దానిగానే కాపాడుకోవటానికి ప్రయత్నం చేయి. తప్పనిసరిగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని, నేను మీకు తోడుగా ఉన్నాను అని ఈ రోజున నీతో, నాతో ఆ దేవుడు చెప్తున్నాడు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు విజయవాడ మేత్రాసనములో ఉన్నటువంటి యువతీ యువకులమైన మేమందరము కూడా డయాసిసన్ యూత్ సెంటర్, ప్రేరణ యూత్ సెంటర్ తరపున ఆధ్వర్యంలో నీ సన్నిధిలో చేరి జాతీయ యువతా దినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి ఈ మాటలకు గాని మీకు వందనాలు,
స్తుతులు, స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ బిడ్డలమైన మాకిచ్చినటువంటి తాళంతులని, వరాలని, ఈ జ్ఞానాన్ని కష్టపడి సద్వినియోగం చేసుకొని నీకిష్టమైన రీతిలో వినియోగించినప్పుడు మీరు తప్పనిసరిగా మాకు తోడుగా ఉంటారని బోధించారు. ఎంతోమంది ఈ లోకములో ఉన్నటువంటి వారు విలువైనటువంటి ఈ జ్ఞానాన్ని, విలువైనటువంటి ఈ తాళంతులని సమాధులలో పాతిపెట్టుతున్నారని చెప్పారు. ఆ విధంగా ఉండకూడదని చెప్పారు. అదేవిధంగా పాపం వైపు చూడవద్దు, చెడు వ్యసనాల వైపు చూడవద్దు, అవి మమ్మల్ని నాశనము చేస్తాయి. ధైర్యంగా ఉండండి, నీతివంతముగా ఉండండి, దేవునికి ఇష్టమైనటి బిడ్డలుగా జీవించండి, సంతోషించండి, ఆనందించండి, తినండి, తాగండి, నాట్యం చెయ్యండి, కానీ పాపం జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ రోజున మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయితే ఈ లోకంలో జీవించటం మా శక్తికి మించిన పని కాబట్టి తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో మీరు మాకు అభయహస్తాన్ని ఇచ్చారు. నేను మీకు ఆత్మనిస్తాను, ఆ ఆత్మ మిమ్మల్ని పిరికివారనిగా చెయ్యదో, మిమ్ము ధైర్యవంతులుగా చేస్తుంది అని మాకు ధైర్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా, ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ఈ యువతీ యువకులందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ముఖ్యముగా మా క్లిష్ట సమయాలలో, కష్ట సమయాలలో, నిరుత్సాహ సమయాలను మమ్మ మీ ఆత్మతో నింపి ప్రోత్సహించండి. మాలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి నీకిష్టమైన బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన శక్తిని మాకందరికీ దయచేయమని, మమ్మందరిని కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ఫాదర్ తంబి గారిని, మా విజయవాడ పీఠాధిపతులు రాజారావు బిషప్ గారిని ప్రత్యేకంగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆ పరిశుద్ధ గుణదల మాతను తలంచి అందరం గట్టిగా ఒక ముక్త కంఠంతో ఒక మంగళవార్త ప్రార్థనను జపించుకుందాం. దేవవర ప్రసాదము చేత పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గుణదల మాత ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి యూత్ డైరెక్టర్, యూత్ఫుల్నెస్తో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ తంబి